హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ ఎవరైతే డిప్లొమా చదువుతున్నా, లేకపోతే ఎలాంటి బీటెక్ చేస్తున్నా, లేకపోతే ఎలాంటి డిగ్రీ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే మీకు కేవలం ఒకే ఒక్క క్విజ్ రాసి అయితే మీకు దాదాపు 10,00,000 దాకా అయితే సంపాదించొచ్చు. ఎందుకంటే మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్‌బీఐ వాళ్ళైతే క్విజ్ కాంపిటీషన్స్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ క్విజ్‌లో గనుక మీరు విన్ అయినట్లయితే మీకు 10,00,000 అయితే మీకు ప్రైజ్ మనీ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ అవకాశాన్నయితే ఎవరు వదులుకోవద్దు. సో, వీటి యొక్క డీటెయిల్స్ ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలైతే మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అండ్ ఆల్సో ఇలాంటి కాంపిటీషన్స్ గురించి కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు అయితే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, వాటి యొక్క లింక్స్ అనేవి మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. ఇది మాత్రం మర్చిపోకండి. సో, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే ఆర్‌బీఐ వాళ్ళైతే ఒక క్విజ్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా. సో, ఇదైతే మనకి లే ఇది ఆర్‌బీఐ క్విజ్ వాళ్ళకి సంబంధించిన వెబ్‌సైట్ అనమాట ఇది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఆర్‌బీఐకి సంబంధించింది. మీరైతే 10,00,000 వరకు అయితే మీకు ప్రైజ్ మనీ అనేది ఉండడం జరుగుతుంది. సో, 10,00,000 అని, 8,00,000 అని, 6,00,000 అని చెప్పి మనకి ఉండడం జరిగినాయనమాట. సో, వీటికి సంబంధించిన ఆహ్, ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్‌బీఐ వాళ్ళు 90 క్విజ్ అని చెప్పేసి మనకి నేషనల్ వైడ్‌గా అయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి అయితే వీళ్ళు కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. 90థ్ ఇయర్ ఆఫ్ బ్యాంకింగ్ సంబంధించి వాళ్ళ క్ సంబంధించింది కాబట్టి సో, కాంపిటీషన్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం క్విజ్ కాంపిటీషన్స్ అన్నమాట. సో, మీరైతే ఎలాంటివి రాయవసరం లేదు. జస్ట్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. ఆన్‌లైన్‌లో అయితే రాయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ స్టేట్ వైస్ అండ్ జోనల్ వైస్ అండ్ ఫైనల్ రౌండ్ గూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరైతే మీ దగ్గరలో ఉండే అంటే మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ మీరైతే ఫస్ట్ ఆన్‌లైన్‌లో అయితే ఒక టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో, టెస్ట్ రాసిన తర్వాత క్విజే రాయాలి. ఆ క్విజ్ రాసేసిన తర్వాత దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళైతే మీకు స్టేట్ రౌండ్‌కైతే పంపడం జరుగుతుంది. సో, స్టేట్ రౌండ్‌లోకి మీరు ఒకవేళ స్టేట్ రౌండ్‌లో విన్ అయినట్లయితే 2,00,000 అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ రన్నర్‌కి 1,5,00,000 తర్వాత సెకండ్ రన్నర్‌కైతే 1,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ స్టేట్ రౌండ్‌లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకైతే జోనల్ రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ జోనల్ రౌండ్‌లో అయితే 5,00,000 అయితే విన్నర్‌కి ఇస్తారు. తర్వాత రన్నర్‌కేమో ఫస్ట్ రన్నర్‌కి 4,00,000 ఇస్తారు. తర్వాత సెకండ్ రన్నర్‌కేమో 3,00,000 అయితే ఇస్తారు. సో, ఇవి అయితే జోనల్ రౌండ్ అన్నమాట. ఈ జోనల్ రౌండ్‌లో కూడా సెలెక్ట్ అయినట్లయితే మనకి ఫైనల్ రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఫైనల్ రౌండ్‌లో అయితే మనకి ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళకైతే 10,00,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఫస్ట్ రన్నర్‌కైతే 8,00,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ రన్నర్‌కైతే 6,00,000 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక సెలెక్ట్ అయినట్లయితే అంటే మీరు కనుక ఫైనల్ రౌండ్‌లో విన్ అయినట్లయితే మీకు 10,00,000 వరకు అయితే మీకు ప్రైజ్ మనీ అయితే ఉండడం జరుగుతుంది. 10,00,000 అయితే మీకు ఈజీగా అయితే రావడం జరుగుతుంది. క్విజ్‌లో మీరు గనుక పార్టిసిపేట్ చేసి మీరు గనుక చక్కగా సెలెక్ట్ అయినట్లయితే సో, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఆన్‌లైన్ క్విజ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ కూడా అయితే చేయాలని చెప్పి వీడియోస్‌లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ క్విజ్ అయితే మనకి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి డిప్లొమో చదువుతున్న వాళ్ళు, లేకపోతే బీటెక్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఎలాంటి డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడా సరే అప్లై చేసుకోవచ్చు. మనకైతే అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పి ఉండాలి. సో, ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఈ క్విజ్ కాంపిటీషన్‌కి పార్టిసిపేట్ చేయడానికి. సో, మీరైతే వెంటనే అయితే అప్లై చేయండి. సో, మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి సెప్టెంబర్ 17 దాకైతే మనకి టైం అనేది ఉండడం జరిగింది. సో, ఆ లోపలైతే మీరు అప్లై చేయండి. సో, మనకి దీనికి ఎలా అప్లై చేయాలని జెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్
ఈ కాంపిటీషన్స్‌కైతే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో, మీరిక్కడ మీ స్టేట్‌నైతే సెలెక్ట్ చేయండి. స్టేట్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ కాలేజ్ నేము సెలెక్ట్ అంటే సెర్చ్ చేయండి. ఒకవేళ మీ కాలేజ్ నేమ్ గనక సెర్చ్ చేసినప్పుడు రాలేదనుకోండి. సో, మీరెప్పుడైతే బాధపడవద్దు. సో, ఎందుకంటే మనకిక్కడ కొన్ని కాలేజ్ నేమ్స్ అయితే దీంట్లో ఉండవనమాట. మీరిక్కడ ఫస్ట్ సెర్చ్ చేయండి మీ కాలేజ్ నేమ్‌ని. అంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్న వాళ్ళైనా, డిగ్రీ చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే బీటెక్ చేస్తున్న వాళ్ళైనా మీ కాలేజ్ నేమ్‌ని సెర్చ్ చేయండి. సో, సెర్చ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ రాకపోతే ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పి కాంట్ ఫైండ్ యువర్ కాలేజ్ అని చెప్పొచ్చి ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పొస్తుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే రాని వాళ్ళకి ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత స్టూడెంట్ అనే క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ అండ్ మీ మొబైల్ నంబర్ ఇచ్చి మెసేజ్‌లో ఏం చేస్తారంటే మాకిట్లా కాలేజ్ నేమ్ రాలేదు. సో, అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పేసి మీ కాలేజ్ నేమ్ పెట్టండి. తర్వాత మీ కాలేజ్ అడ్రెస్ కూడా రాయండి. సో, రాసి మెసేజ్‌లో అయితే ఇక్కడ రాసేసిన తర్వాత సబ్మిట్ అనేది చేయండి. సో, ఇలా అయితే మీ కాలేజ్ నేమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత లిస్ట్‌లో మీకు మెయిల్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో, ఇదైతే రాని వాళ్ళకనమాట. కాలేజ్ నేమ్ రాని వాళ్ళకి. ఒకవేళ కాలేజ్ నేమ్ వచ్చిందనుకుంటే కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ మీ టీమ్ 1 ఇక్కడైతే టీమ్ మెంబర్స్‌తో అయితే మీరు రాయాల్సుంటుంది. అంటే ఈ కాంపిటీషన్ అనేది. సో, ఒకవేళ మీరు గనుక సింగిల్‌గా చేద్దామనుకుంటే అయితే కుదరదు. ఎందుకంటే మనకి టీమ్‌కి 2 మెంబర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో, ఫస్ట్ టీమ్ మెంబర్ నేమ్ అండ్ ఇక్కడ స్టూడెంట్ ఐడీ అంటే మీ కాలేజ్ ఐడీ ఉంటుంది చూసారా? ఆ కాలేజ్ ఐడీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు డిజేబిలిటీ పర్సన్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే లేదు వదిలేయండి. తర్వాత టీమ్ 2 మెంబర్స్ అంటే సెకండ్ మెంబర్ ఎవరైతే ఉంటారో టీమ్‌లో సో, వాళ్ళ నేమ్ కూడా అయితే రాయండి. సో, నేమ్ రాసి వాళ్ళ ఐడీని ఇచ్చేసి తర్వాత మెయిల్, ఫోన్ నంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేసి సో, ఇక్కడ మనకి ఐ కన్ఫర్మ్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివిన తర్వాత సో, తర్వాత సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే ఈ కాంపిటీషన్‌కి అయితే అప్లై చేసుకోవాలి. సో, మీరు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ 2 టీమ్ మెంబర్స్ చూసారా? ఫస్ట్ టీమ్ మెంబర్ అండ్ సెకండ్ టీమ్ మెంబర్ ఈళ్ళిద్దరూ అయితే సేమ్ ఒకే కాలేజీకి సంబంధించిన వాళ్ళైతే అయ్యుండాలి. సో, కేవలం సేమ్ కాలేజ్ మాత్రమే అయ్యుండాలి. సో, వాళ్ళే మాత్రమే టీమ్‌లో అయితే ఉండొచ్చు. సో, ఎవరైనా సరే ఎంతమందైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక కాలేజ్ నుంచి ఎన్ని టీమ్స్ అయినా రావచ్చు. సో, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒక టీమ్‌లో సేమ్ కాలేజ్ మెంబర్స్ అయితే ఉండాలి. సో, దీనికి సంబంధించి సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే కాంపిటీషన్‌కైతే అప్లై అనేది చేసేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మనకి ప్రాక్టీస్ క్విజ్ కూడా అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ప్రాక్టీస్ క్విజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్టార్ట్ క్విజ్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ప్రాక్టీస్‌కి సంబంధించి అంటే మోడల్ ఎలా ఉంటాయి క్విజ్‌లకి సంబంధించి కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇది కూడా అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకింకేదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ ఎఫ్ఏక్యూస్ అని చెప్పి ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ వాట్ ఈస్ ఆర్‌బీఐ 90 క్విజ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. అంటే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే అన్ని అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. నాట్ మోర్ థాన్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో, 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ అయితే ఉండకూడదు. సో, ఇదైతే చూసి అప్లై చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ కూడా లేదు మనకి. సో, ఫార్మాట్ ఆఫ్ క్విజ్‌కి చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫస్ట్ ఆన్‌లైన్ మోడ్‌లో అయితే క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూ క్విజ్. అంటే మీరైతే బిట్స్ అనేవి చూజ్ చేయాలి. సో, మనకి ఇవి మొబైల్‌లో కూడా అయితే రాయొచ్చు. స్టేట్ లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్, జోనల్ రౌండ్ అండ్ నేషనల్ ఫైనల్ రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి డేట్స్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 20 నుంచి అయితే స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో, మీదైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి 17 సెప్టెంబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాలి. సో, క్విజ్ డేట్ అనేది ఇంకా మనకి అనౌన్స్ చేయలేదు. తర్వాత అయితే అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో, హౌ కెన్ ఐ రిజిస్టర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత వాట్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకి ఇక్కడ అన్ని ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకి క్వెషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, మీరైతే మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఈ క్వెషన్స్‌లో చూడండి. లేకపోతే మీరు కాంటాక్ట్స్‌లో అయినా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్విజ్‌లో అయితే మీకు 36 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, మీకైతే ఈచ్ క్వెషన్‌కి 25 సెకండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఆన్‌లైన్‌లో కూడా అయితే రాయొచ్చు. అంటే మొబైల్‌లో కూడా రాయొచ్చు ఇది. నేషనల్ వైడ్‌గా కండక్ట్ చేసేది. తర్వాత స్టేట్ వైస్ అండ్ జోనల్ వైస్ అండ్ ఫైనల్ రౌండ్స్‌కి అయితే మనకి సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, అక్కడికైతే వెళ్లి రాయాలి.
సో, మనకిక్కడ ప్రాక్టీస్ క్విజ్‌లు గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇంకా మనకి ఇవి ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ క్వెషన్స్ అన్నీ అయితే ఒకసారి చదవండి. మీకైతే కొంచెం క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళకి ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇదైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇలా అయితే మీరు ఈ కాంపిటీషన్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారో అంటే డిప్లొమా చేస్తున్న వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. డిప్లొమా పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు తర్వాత మనకి బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. తర్వాత ఎలాంటి డిగ్రీ చేసినా సరే అప్లై చేయొచ్చు. సో, ఈ వి ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అండ్ మీ వాట్సాప్ స్టేటస్‌లో కూడా పెట్టండి. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ చేసేవాళ్ళు చాలా మందైతే ఉండడం జరుగుతుంది. సో, ఒక్కసారి గనుక ఈ విన్ అయినట్లయితే 10,00,000 అయితే మీకు ఈజీగా అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి కష్టం లేకుండా అంటే మీకు కేవలం క్విజ్‌లో విన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్. సో, వీటిని మాత్రం త్వరగా అయితే అప్లై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. సో, ఇది మిస్ అయ్యారు గనుక ఒకవేళ మీకు గనుక ఛాన్స్ అయితే ఉన్నట్లయితే చాలా అయితే నష్టపోతారు. ఒకవేళ మీరు గనుక అప్లై చేయకపోతే. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో, మీకు ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసమైతే మన ఛానెల్‌నైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.